వెంటనే కడుపు నొప్పి వస్తుంటే అజీర్తి అనుకుంటాం. ఏదో ఒక చిట్కా వైద్యం చేసుకుంటాం. కానీ తరచూ తిన్న వెంటనే పొట్టలో నొప్పి మొదలవుతుంటే, అది కూడా బొడ్డు పైభాగంలో వస్తుంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తగిన పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే తరచూ వచ్చే ఇలాంటి పొట్ట నొప్పి వెనుక ప్రాణాంతకమైన ప్యాంక్రియాటైటిస్ సమస్య ఉండొచ్చని చెబుతారు డాక్టర్లు. క్లోమ గ్రంథిలో వాపును తెచ్చిపెట్టే ప్యాంక్రియాటైటిస్ గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ప్యాంక్రియాటైటిస్ అంటే ఏంటి? ప్యాంక్రియాస్ అన్నది ఒక ఎండోక్రైనల్ ఆర్గాన్ అండ్ ఎక్స్క్రైనల్ ఆర్గాన్ అనమాట. ఇది చిన్న ఫ్లెషీ మాస్ లాగా మన జీర్ణకోశం వెనక భాగంలో ఒక కుషన్ లాగా అమర్చబడి ఉంటుంది మనకి. ఈ ప్యాంక్రియాస్ యొక్క మెయిన్ ఫంక్షన్స్ ఒకటి, మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేసే అన్ని రకాల ఎంజైమ్స్ అనేవి దీని నుంచి ఉత్పత్తి అవటం. రెండవది ఈ బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేసే హార్మోన్లు లైక్ ఇన్సులిన్, గ్లూకగాన్ లాంటి హార్మోన్స్ అక్కడి నుంచి ఉత్పత్తి అవటం అన్నది ప్యాంక్రియాస్ యొక్క మెయిన్ ప్రధానమైన ఫంక్షన్. ఈ ప్యాంక్రియాస్ భాగంలో కొన్ని రకాల జబ్బులు అనేవి రావటం జరుగుతుంది. ముఖ్యంగా ప్యాంక్రియాటైటిస్ అనేది చాలా ప్రమాదకరమైన వ్యాధి. క్లోమ గ్రంథిలో వాపు ఎన్ని రకాలుగా ఉంటుంది? ఇందులో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటే విపరీతమైన వాపు ఇమీడియట్గా రావటం అనేది అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అనేది. క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అనేది ఇర్రివర్సబుల్ డ్యామేజ్, ప్యాంక్రియాస్ భాగంలో ఇర్రివర్సబుల్గా లాంగ్ స్టాండింగ్గా జరిగిన డ్యామేజ్ని క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అంటారు. ప్యాంక్రియాటైటిస్ ఎందుకు వస్తుంది? ఈ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్కు మెయిన్ రీజన్స్ ఆల్కహాల్, ఎక్సెసివ్ ఆల్కహాల్ కన్జంప్షన్ మూలంగా ఏంటంటే ఈ ప్యాంక్రియాస్ అన్నది విపరీతమైన వాపుకు లోనవటం, ఆ ఎంజైమ్స్ ప్యాంక్రియాస్లోనే యాక్టివేట్ అయిపోవటం. మామూలుగా ఏంటంటే ప్రో ఎంజైమ్ ఫామ్లో తయారవుతాయి, ఇన్యాక్టివ్ ఫామ్లో తయారై ఇంటెస్టైన్లోకి వచ్చాక అవి యాక్టివేట్ అవ్వటం అనేది జరుగుతుంది. కానీ ఈ ప్యాంక్రియాటైటిస్లో ఏమవుతుందంటే విత్ ఇన్ ద ప్యాంక్రియాస్ గ్రాండ్లోనే అవి యాక్టివేట్ అయిపోవటం వల్ల ఆ ప్యాంక్రియాస్ గ్రంథిని డ్యామేజ్ చేయటం లేదా సరౌండింగ్ టిష్యూస్ని డ్యామేజ్ చేయటం అనేది జరుగుతుంది. దీన్ని అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటాం. అయితే ఆల్కహాల్ ఒక కారణం అయితే నెక్స్ట్ కామన్ కాజ్ వచ్చి గాల్ బ్లాడర్లో స్టోన్స్, గాల్ బ్లాడర్ పసర సంచిలో రాళ్ళు కానీ గాల్ స్టోన్స్ కానీ అని అంటాం మనం. ఈ గాల్ బ్లాడర్లో స్టోన్ కానీ లేదా ఆ మైక్రోలిత్స్ అంటే చిన్న శాండ్ లాంటిది కానీ ఈ ప్యాంక్రియాటిక్ నాళానికి అడ్డం పడినప్పుడు ఈ ప్యాంక్రియాటైటిస్ అనేది రావటం జరుగుతుంది. ఫిమేల్స్లో ఇది కామన్ కాజ్, గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేది కామన్ కాజ్. ఇంకా ఇతరత్ర మైనర్ కాజెస్ చాలా ఉన్నాయి. ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, కొన్ని మందుల మూలంగా లైక్ స్టిరాయిడ్స్ కానీ, ఇమ్యూనోసప్రెసెంట్ డ్రగ్స్ కానీ, యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ అంటాం, అంటే ఫిట్స్ రాకోకుండా వాడే మందుల ద్వారా కానీ, కీమోథెరపీ మందుల వల్ల కానీ, అలాగే కొన్ని డయాబెటిక్ మెడికేషన్స్ వల్ల, గ్లిప్టిన్స్ అనే మెడికేషన్స్ వల్ల కానీ ఈ ప్యాంక్రియాటైటిస్ అనేది రావటం జరుగుతుంది. అట్లాగే ట్రామా, ఆ భాగానికి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు బయట నుంచి కానీ లేదా ఆపరేషన్స్ జరిగేటప్పుడు ఆ ప్యాంక్రియాస్కి డ్యామేజ్ అనేది జరగటం వల్ల కూడా ఇది ప్యాంక్రియాటైటిస్ అనేది ఉత్పన్నమవటం జరుగుతుంది. ప్యాంక్రియాటైటిస్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ ప్యాంక్రియాటైటిస్ వల్ల కలిగే మెయిన్ సమస్యలు ఏంటంటే ముఖ్యంగా పెయిన్, విపరీతమైన నొప్పి ఉంటుంది. కడుపులో పైభాగంలో నొప్పి రూపంలో వస్తుంది, అది వీపుల్లోకి పాకటం అన్నది జరుగుతుంది. అలాగే పేషెంట్ పడుకోలేకపోవటం అన్నది జరుగుతుంటుంది. ఎక్కువగా ముందు కూర్చుంటే కానీ తనకు ఆ నొప్పి అన్నది కంట్రోల్ అవటం అన్నది జరగదు. అలాగే బాగా వాంతులు అవుతుంటాయి, పొట్టబొరం వచ్చేయటం, మలబద్ధకంగా ఉండటం, ఇవన్నీ లక్షణాలు. ప్యాంక్రియాటైటిస్ను ఎలా నిర్ధారిస్తారు? నిర్ధారించే పరీక్షల్లో ముఖ్యమైనది అమైలేజ్, లైపేజ్ అనే పరీక్షలు. సో ఈ అమైలేజ్, లైపేజ్ అనే పరీక్షలు అధికంగా ఉన్నప్పుడు అది ప్యాంక్రియాటైటిస్ అనేది నిర్ధారణ చేస్తాం. అండ్ అలాగే అల్ట్రాసౌండ్ రూపంలో స్కాన్ చేసి ప్యాంక్రియాస్ గ్రంథిలో ఏదైనా వాపు ఉందా, దాని చుట్టూ ఏదైనా ఫ్లూయిడ్ చేరిందా అని చూడటం. అండ్ ఆ సివియారిటీని అసెస్ చేయడానికి సిటీ స్కాన్ అన్నది ఉపయోగపడుతుంది. ఒకవేళ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉండి అది ఏదైనా స్లిప్ అయ్యి అడ్డం పడటం వల్ల వస్తుందా అన్నది ఎంఆర్ఐ స్కాన్స్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. క్లోమ గ్రంథిలో వాపు ప్రాణాంతకమా? ఈ ప్యాంక్రియాటైటిస్ మూలంగా ఒక 3 to 9% ఆఫ్ ద పేషెంట్స్ డెత్ అన్నది సంభవించడం అనేది జరుగుతుంది. సివియర్ ప్యాంక్రియాటైటిస్ అంటే ఆ ప్యాంక్రియాస్ గ్రంథిలో వాపుతో పాటు ఆ ప్యాంక్రియాస్ గ్రంథి కుళ్ళిపోవటం కానీ, సరౌండింగ్ టిష్యూస్ని కూడా అంటే దాని చుట్టూ ఉన్న మాంసకృతుల్ని
బాగా కుళ్ళిపోవటం వల్ల కానీ దాని నుంచి రిలీజ్ అయ్యే విష పదార్థాలు లేదా ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అంటాం, వాటి ద్వారా కానీ మిగతా ఆర్గాన్స్ అనేది డ్యామేజ్ అయిపోవటం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే కిడ్నీ డ్యామేజ్ అయిపోవటం, అంటే కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోవటం, అలాగే ఊపిరితిత్తుల్లో నీరు రావటం లేదా అక్యూట్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అంటాం, ఏఆర్డీఎస్ అనే దాంట్లోకి వెళ్ళి రెస్పిరేటరీ ఫెయిల్యూర్ రావటం, అలాగే బీపీ అన్నది బాగా డ్రాప్ అయిపోవటం, వీటన్నిటి మూలంగా అన్నది ఒక్కోసారి డెత్ అన్నది కూడా సంభవిస్తుంటుంది. క్లోమగ్రంథిలో వాపుకు చికిత్స ఎలా ఉంటుంది? ఇందులో ముఖ్యమైన ట్రీట్మెంట్ ఏంటంటే పేషెంట్కి ఆహారాన్ని కొన్ని రోజుల పాటు ఇవ్వం. ముఖ్యంగా మైల్డ్ ప్యాంక్రియాటైటిస్లో 2 to 3 డేస్లో రికవర్ అవడానికి అవకాశం ఉంది. మోడరేట్ టు సివియర్ ప్యాంక్రియాటైటిస్లో కొన్ని రోజులు, ముఖ్యంగా వారాలు కూడా పట్టొచ్చు. ఈ ప్యాంక్రియాటైటిస్ అన్నది అధికంగా ఉన్నప్పుడు ఏంటంటే ఆ ప్యాంక్రియాస్ భాగం కుల్లటం కానీ, సరౌండింగ్ టిష్యూస్ కుళ్ళిపోవటం వల్ల కానీ ఆ విష పదార్థాల ప్రభావం అన్నది ఒకటి ఉండటమే కాకుండా రెండోది ఆ కుళ్ళిపోయిన భాగం ఇన్ఫెక్ట్ అయ్యేందుకు అవకాశం ఉంది. ఆ ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఏంటంటే ఒక్కోసారి ఆపరేషన్ వరకు వెళ్ళటం కూడా జరుగుతుంది. సో ఏదైతే కుళ్ళిపోయిన భాగం ఉందో దాంతోపాటు ఉన్న చీము ఉందో దాన్ని కూడా తొలగించాల్సి రావటం అనేది జరగవచ్చు. ముఖ్యంగా అలవాట్లు ఉన్న వాళ్ళు, ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళు కానీ, గాల్బ్లాడర్లో స్టోన్స్ ఉన్న వాళ్ళు కానీ జాగ్రత్త పడటం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్లో ఒక్కోసారి ఏమవుతాయంటే ఏదైతే ప్యాంక్రియాస్ చుట్టూ కుళ్ళిపోయిన భాగం ఉంటుందో ఒక 3 నుంచి 4 వారాల తర్వాత ఒక సూడోసిస్ట్, అంటే ఒక సిస్ట్ లాగా వాటర్ చేరటం అనేది జరుగుతుంటుంది. ఆ వాటర్ చేరింది ఒక్కోసారి దానంతకదే రిజాల్వ్ అవుతాయి 4 నుంచి 6 వారాల్లో. ఒకవేళ రిజాల్వ్ కాకోకుండా 6 సెంటీమీటర్లు దాటిండి లేదా ఏదైనా కాంప్లికేషన్ లైక్ ఇన్ఫెక్షన్ కానీ, బ్లీడింగ్ కానీ, రప్చర్ అయ్యే అవకాశాలు ఉన్న వాళ్ళకు మాత్రం ఆపరేషన్ చేయటం అనేది జరుగుతుంది. ఇక రెండో ప్యాంక్రియాటైటిస్ వచ్చి క్రానిక్ ప్యాంక్రియాటైటిస్, అంటే ఇర్రివర్సిబుల్గా డ్యామేజ్ అయిన ప్యాంక్రియాటైటిస్ని క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అంటాం. అయితే వీటి ట్రీట్మెంట్ కూడా మనకు గ్రంథిలో కలిగే మార్పులను బట్టి ఉంటుంది. ముఖ్యంగా నాళంలో ఏదైనా చిన్న చిన్న స్ట్రిక్చర్స్ ఉన్నప్పుడు ఎండోస్కోపీ ద్వారా స్ట్రిక్చర్స్ని డైలేట్ చేసి స్ట్రెంత్ చేయడం అన్నది జరుగుతుంది. అలా కాకోకుండా నాళం అన్నది బాగా వ్యాకోచించి, అంటే దాని సైజు నాళం అన్నది బాగా పెద్దదిగా ఉంటే 6 మిల్లీమీటర్స్ దానికన్నా అధికంగా ఉంటే సర్జరీ ద్వారా కరెక్ట్ చేయొచ్చు. అలా కాకుండా ఫోకల్ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అంటుంటాం. ఒక ప్యాంక్రియాస్ ఒక పర్టికులర్ భాగంలోనే డ్యామేజ్ అయిపోయి ఆ భాగంలోనే స్టోన్స్ అధికంగా చేరుండటం, తద్వారా పెయిన్ రావటం అన్నది జరుగుతుంటే ఒక్కోసారి ఆ ప్యాంక్రియాస్ కోరింగ్ అనే పద్ధతి ద్వారా కానీ, కొంత డిజిటల్ ప్యాంక్రియాటెక్టమీ అనే పద్ధతి ద్వారా కానీ ఆ ప్యాంక్రియాస్ భాగాన్ని తొలగించడం ద్వారా పెయిన్ అన్నది అవాయిడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఛాలెంజింగ్ ప్రాబ్లం వచ్చైతే ఎప్పుడైతే ప్యారెంకైమా అంటాం, టిష్యూ ఎప్పుడైతే డ్యామేజ్ అయిపోయి అందులో స్టోన్స్ తయారైపోయి దాని మూలంగా రిపీటెడ్గా పెయిన్ వచ్చిన వాళ్ళని ట్రీట్మెంట్ చేయడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళలో ప్యాంక్రియాటిక్ ఎంజైమ్ రీప్లేస్మెంటు, పెయిన్ కిల్లర్స్ అన్నవి ఇస్తూ ఉంటాం. కాకపోతే కొంతమందికి ఇంటాలరబుల్ పెయిన్ రిపీటెడ్గా వస్తూ ఉంటుంది. ఈ క్యాల్సిఫికేషన్స్ మూలంగా, ఈ స్టోన్స్ మూలంగా లేదా ఫైబ్రోసిస్ మూలంగా రిపీటెడ్గా వస్తూ ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఏంటంటే ఒక సీలియాక్ ప్లెక్సస్ బ్లాక్ అంటాం, అంటే ప్యాంక్రియాస్కి నరాలు ఎక్కడి నుంచి అయితే మొదలవుతాయో ఆ నరాలకి ఒక ఇంజెక్షన్ లాంటిది, అంటే సీలియాక్ ప్లెక్సస్ అనే చోట ద్వారా ఇంజెక్షన్ ఇవ్వటం ద్వారా ఆ పెయిన్ అవాయిడ్ చేయటం అనేది జరుగుతుంది. సో లాంగ్ టర్మ్ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్లు ఒక్కోసారి క్యాన్సర్స్కి కూడా లీడ్ చేయొచ్చు. కాబట్టి ఈ ప్యాంక్రియాటైటిస్ క్రానిక్గా ఉన్న వాళ్ళు ఏంటంటే ఆల్కహాల్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. రెగ్యులర్గా వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అనేది మార్చుకోవాలి. హెవీగా ఫుడ్ తీసుకోకూడదు. ఆయిలీ ఫుడ్ బాగా తగ్గించుకొని తీసుకోవాలి. సరిపడా మెడికేషన్స్, ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి కానీ లేదా ఈ ప్యాంక్రియాటిక్ ఎంజైమ్ రీప్లేస్మెంట్ ట్యాబ్లెట్స్ ద్వారా కానీ సరిపడా పెయిన్ కిల్లర్స్ తీసుకోవటం వల్ల ఈ నొప్పి అనేది తగ్గించుకోవచ్చు. ఒకవేళ డక్టల్ స్ట్రిక్చర్స్ ఉంటే లేదా ఈఆర్సిపి మెథడ్లో కానీ లేదా ఈ సర్జికల్ మెథడ్స్ ద్వారా కానీ కరెక్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఈ ప్యారెంకైమల్ క్యాల్సిఫికేషన్స్ ఉండి లేదా ప్యారెంకైమల్ డ్యామేజ్ వల్ల పెయిన్ అన్నది వస్తుంటే సీలియాక్ ప్లెక్సస్ బ్లాక్ వల్ల పెయిన్ అన్నది రెడ్యూస్ చేసుకోవడం అన్నది జరుగుతుంది. సో ఏ విధమైన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకోవడం వల్ల ఈ ప్యాంక్రియాటైటిస్ ప్రాబ్లం నుంచి కొంచెం బయటపడటానికి అవకాశం ఉంది. ఒక చిన్న చిట్కా మీకోసం. హై బీపీతో బాధపడుతున్నప్పుడు నిత్యం బీట్రూట్ రసాన్ని తాగడాన్ని అలవాటుగా చేసుకోండి. రక్తపోటు తగ్గడంతో పాటు ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది.